తెలంగాణ సచివాలయంలో కార్మిక శాఖ మంత్రులు శ్రీ గడ్డం వివేక్ గారిని కలిసి తెలంగాణ రాష్ట్రంలో మాల సమాజానికి జరుగుతున్న అన్యాయం పైన ఈరోజు వివరించడం జరిగింది. అలాగే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య, ఫార్మసీ విద్య మరియు ఓయూ పిహెచ్డి విద్యలలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఈ జీవో 99ని అమలుపరచడం వల్ల మాల సామాజిక వర్గం చెందిన విద్యార్థులు చాలా నష్టపోతూ ఉన్నారు. అందుకనే మేము ఏం చేసినామంటే ఈ ఎంసెట్ కానీ ఓయూ పిహెచ్డి నోటిఫికేషన్లన్నీ బిఫోర్ ది క్లాసిఫికేషన్ అంటే జీవో 99 రాకముందుకు వచ్చిన నోటిఫికేషన్లు కనుక తెలంగాణ రాష్ట్రం కుట్రపూరితంగా ఈ ఎంసెట్ కానీ మరియు ఇతర ఈ ఓయూ పిహెచ్డి నోటిఫికేషన్లలో ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల మాల స్టూడెంట్స్ చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. అదే విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి మాల సామాజిక వర్గాన్ని న్యాయం చేయవలసిందిగా మేము కోరినాం. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఈ రోస్టర్ విధానంలో మీరు మార్పులు చేయకుంటే, అలాగే మా మాల సామాజిక వర్గానికి 7% రిజర్వేషన్ పెంచకుంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా మీరు చాలా తీవ్రతరమైన వ్యతిరేకతను మూటగట్టుకుంటారని చెప్పి మాల సామాజిక వర్గం నుంచి మూటగట్టుకుంటారని విద్యార్థుల తరఫున మాల విద్యార్థి జేఏసీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.